అమ్మో, మీ కళ్ళు చాలా డేంజర్ సార్. ఎక్కువసేపు మీ కళ్ళలోకి చూడకూడదు. అమ్మో, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. ఏమైంది మూర్తి గారు? మీరు ఆ అమ్మాయికి మీకు ఇష్టమైన కలరు, మీరు ఇష్టపడే పర్ఫ్యూమ్ అన్ని చెప్పేశారా? అవును, అడిగింది చెప్పేశాను. ఆస్తి అడుగుతుంది, ఇచ్చేస్తారా? తీసుకోవడానికి వస్తే అప్పు ఇస్తాను. మూర్తి గారు, నేను మీకు ఎలా కనబడుతున్నాను? మహానుభావులు మేధో సముద్రాన్ని చిలికిన మగధీరులా కనిపిస్తున్నారు. మీకెలా కనబడ్డానో ఆ రాంగ్ నెంబర్ మాయలేడికి కూడా అనిపించాలనే నాకిష్టమైన రంగు, నేను ఇష్టంగా పిలిచే వాసన గురించి చెప్పాను. ఈ ఆఫీస్ ఛాయల్లోకి ఆ రంగు డ్రెస్సులు వేసుకుని అదే పర్ఫ్యూమ్ కొట్టుకుని వచ్చే వాళ్ళ ఆట కట్టిస్తాను. సార్, మీరు వాడి పడేసిన చెప్పులు గాని షూస్ గాని ఉన్నాయా? నా సైజు మీకు సరిపోదు కదండి. పూజ చేసుకోవడానికి సార్. ఇంత బ్రిలియంట్ గా ఆలోచించే మీ పాదరక్షలకు ప్రణామం చేసుకుందామని. పెద్దవారు అలా అనకండి. ఇదిగోండి, ఈ ఫైల్ సంగతి చూడండి. ఇవ్వండి. ఏమైందండి? గుర్రపు వాతం వచ్చిందా ఏంటి? ఫ్రిడ్జ్ గా సార్, తనకెంత గడుసో చూడమంటున్నాను. ఎవరికి? రే మొద్దు, ఈ రోజు తాడు పీడ తేల్చాలని ఇలా రెడీ అవుతున్నాను. నువ్వలా చూడకురా, వెంటనే మజ్జిగ చిలకాలనిపిస్తుంది. దాహం తీర్చుకోవాలి కదా. మూర్తి గారు, సార్, ఏంటండి మనం చూస్తున్న దృశ్యం? మీకు చిలక చెప్పినట్టు చెప్పినా వినలేదు. ఆ అమ్మాయ ఈ అమ్మాయి అని ఇప్పుడు మీకే షాక్ ఇచ్చింది, చూశారా? నమ్మలేకపోతున్నానండి. వయసు మల్లుతున్నవాణ్ణి గిచ్చితే బాగుండదు, కానీ ఇది నిజం. రానివ్వండి, నన్ను మొద్దు అని తిప్పడాన్ని ఎన్నెన్ని మాటలంది. ఇప్పుడు చెప్తాను చూడండి. నీకోసమే ఎదురు చూస్తున్నాను. వచ్చాను కదరా. రానా? ఏంటి మర్యాద లేకుండా? స్టాప్. మధ్యలో మాట్లాడితే మధ్యలోనే దెబ్బ తగులుతుంది. ఇట్రా. సి ఆనంద్, నువ్వు చెప్పిన కలర్ చీరని కట్టుకొని నీకిష్టమైన పర్ఫ్యూమ్ కొట్టుకొని వచ్చి మరి నీ ముందు నుంచున్నాను. అయితే వెంటనే ఒక కాసు బంగారం, 4 ఎర్ర పూసలు, ఇంకో 4 నల్ల పూసలు, 2 డజన్ల పచ్చగాజులు, పసుపు, కుంకుమ వెంటనే తెప్పించుకో. నువ్వు చెప్పిన ప్రాపర్టీ లిస్ట్ పక్కన పెట్టు. నువ్వు నన్ను ఎన్నెన్ని మాట్లాడినావో గుర్తుందా? నన్ను తెలివి తక్కువ దద్దమ్మ అంటావా? నా ఆఫీస్ లో జాబ్ చేస్తూ నన్ను ఫూల్ చేస్తావా? ఎంత మోసం, ఎంత దగా! ఒక్క నిమిషం ఉండండి సార్, డైలాగ్ మర్చిపోయాను. ఏంటా పేపర్? లవ్ లెటరా?
పేపర్ కు చాక్లెట్ రేపర్ కు నేను పడిపోను. ఆగండి సార్, అన్ని కరెక్ట్ గా చెప్పానో లేదో క్రాస్ చెక్ చేసుకునివ్వండి. సీన్ పండకపోతే నా ఉద్యోగం ఓడిపోతుందని చెప్పింది. చెప్పిందా? సార్, ఈవిడ చెప్పి ఆవిడ చెప్పినట్టు టాపిక్ మారుస్తుంది. అబ్బా మీరు ఆగండి మూర్తి గారు. అలేఖ్య గారు చెప్తున్నారు కదా, చెప్పనివ్వండి. సార్, తను నాకు ఫోన్ చేసి ఆనంద్కి కలర్ ఈ పర్ఫ్యూమ్ ఇష్టమని చెప్పి ఇలా రెడీ అయి వెళ్ళి తను చెప్పినట్టుగా చెప్పమంది. డైలాగ్స్ మర్చిపోతానని పేపర్లు రాసుకుని బట్టి పట్టాను సార్. చివర్లో మిస్ అయింది. అంటే మీరు తను కాదా? సార్, తనే. మీరు ఆగండి మూర్తి గారు. అయ్యో, మీకెలా చెప్పును? సార్, తను చెప్పినట్టు చేయకపోతే ఉద్యోగం లేకుండా చేస్తానంది. మీరిలా వచ్చి తనలా చేస్తే లాభం ఏంటండి? సార్, నేను ట్రయల్ బాల్ అయితే తను రియల్ బాల్ అట. నెక్స్ట్ వచ్చి టపా టపమని మీ వికెట్లు పడగొడతానంది. ఓహో, అలా కూడా అనుకుంటుందా? సరే అలేఖ్య గారు, మరి కాసు బంగారం, గాజులు, పూసలు అని లిస్ట్ అంతా ఎందుకు చెప్పారు? మీరు అర్థం చేసుకోవాలి సార్. నాకు అర్థం కాలేదండి. నాకు అర్థమైంది సార్. ఇప్పటిదాకా నేనెవరో, నేనెక్కడుంటానో కనుక్కోలేక ఏం పీక్కోలేకపోయావు కదా, అందుకే అవన్నీ తెప్పించుకొని తొడుక్కోమని మిమ్మల్ని ఇన్సల్ట్ చేసింది సార్. రే ముసలుడా, నీ కళ అర్థమైందా? ఆనంద్లా అర్థం కాకపోవడమే బెటర్ కదరా. నా కుప్పు ముంచెలా ఉన్నా. మూర్తి గారు, ఆవిడకెంతటి కండ కావరమో. ఆపండి సార్, మీరు దుర్యోధనుడు కాదు, ఇది మైసభ కాదు. ముందు ఆ అమ్మాయికి ఫోన్ చేయండి, చెప్తాను. సార్, మీరిలా రగిలిపోతుంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను. వస్తాను. సార్, మీ సలేఖ్యను మీరు పంపించకుండా ఉండుంటే నిజమేంటో బయటపడేది. ఆ మాయలేడి ఫోన్ చేస్తుంది మూర్తి గారు. అనుకున్నా, కానివ్వండి. హలో. హాయ్. ఏయ్, నన్ను అన్ని మాటలని అవమానించడానికి ఇలా చేస్తావా? నేను మగాన్ని నిరూపించడానికైనా నిన్ను పట్టుకుంటాను. రే ముద్దు, ముందు ఆ ముసలాన్ని ఉద్యోగం నుంచి తీసిపారి. అప్పుడేం చేయాలో నీకు ఒక క్లారిటీ వస్తుంది. నీకు దమ్ముంటే నా దగ్గరికి రా. వస్తాను. చెప్పినవన్నీ నువ్వు రెడీ చేసి పెట్టుకో. మళ్ళీ అదే మాట అంటున్నావు? ఎంత పొగరు నీకు? రే మగాడా, నువ్వు మగాడివని నేను ఒప్పుకునేలా చేయాలంటే రెచ్చిపోవాలి. సిగ్గుతో నేను చచ్చిపోవాలి. నువ్వు అలా చే. కుమిలిపోయేలా చేస్తాను చూడు. అసలు వీడికి ఏం అర్థం కాదు, చావదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి. తర్వాత పెడతాను, అక్కడ పెట్టండి. సీరియస్ గా ఉన్నట్టున్నారు, జాగ్రత్తగా చూసి పెట్టండి సార్. సంతకం. అయినా లాభం ఏంటి? ఈ మిస్టర్ పర్ఫెక్ట్ కి అర్థం కాదు కదా.
స్వీట్స్ అన్ని ఇంట్లోనే తయారు చేయించండి అత్తయ్య. మీరు చెప్పినవన్నీ తెస్తే చాలు. ఇది ఆయన చేతుల మీదుగా జరుగుతున్న పూజ సుచిత్ర. ఏ లోటు రాకూడదు. లిస్ట్ రాయడం అయిపోయింది. ప్రియం తీసుకుని మార్కెట్ కి వెళ్ళి నేను తీసుకొస్తాను. వసుంధర వెళ్ళి తీసుకొస్తుందిలే నక్షత్ర. టూ మచ్ అత్తయ్య. బావ చేసే పూజకి నేను పనికిరానా? పూజ నీకు చేయడం లేదు, వినాయకుడికి. నువ్వు మేకప్ వేసుకుని ఉడుములు పట్టేదానిలా నడుము తిప్పుకుంటూ వెళ్ళి ఏమేం తెస్తావో ఏమిటో. తెచ్చినవి క్వాలిటీ ఉండవు, చావు. సుచిత్ర, వసుంధర్ని పిలువు. అలాగే అత్తయ్య. ఏం చేస్తున్నావు వస్తుందిరా? మొన్న ఫంక్షన్ లో ఆ లెక్కలున్నాయి కదా సార్, అవి టాలీ చేస్తున్నాను. ఓ, అవన్నీ తర్వాత చూసుకోవచ్చులే గాని ముందొచ్చి ఈ డ్రెస్సులు చూడు. ఏదేసుకోను? సార్, ఈ డ్రెస్ చూడండి. గుడ్, నీ సెలక్షన్ చాలా బాగుంది. హలో మేడం, ఈ లోకంలోకి రండి. సార్, నా కళ నిజమవుతుందేమో అనిపిస్తుంది. అదేంటో చెప్పు, నేను నిజం చేస్తాను. కానీ ముందు ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పు. ఈ కలర్ బాగుంది సార్, ఇది వేసుకోండి. గుడ్ సెలక్షన్. హలో మేడం. వసుంధర, ఓసారి కిందకొస్తావా? వస్తున్నాను మేడం. రావే వసుంధర. నేను నడుము తిప్పుకుంటూ మార్కెట్ కి వెళ్తానని కామెంట్ చేసిన అమ్మమ్మ నీ నడుము విరిగిపోయిందని నిన్ను మూలన పడేయాలి. ఎలా ఉంది? చాలా బాగుంది సార్. పద. ఏ వసు, నేను నీకు సెక్రటరీనా, నువ్వు నాకు సెక్రటరీవా? అయ్యో, నేనే మీ సెక్రటరీని కదా సార్. మరైతే నువ్వు ముందు వెళ్తున్నావేంటి? సారీ సార్, మీరే ముందెళ్ళండి. నేనేదో సరదా కానంలే. పర్వాలేదులేండి. మళ్ళీ మీ అప్పు నాన్నమ్మ చూసిందంటే నేనేదో మిమ్మల్ని నా వెనకాల తిప్పించుకుంటున్నానని కామెంట్ చేస్తారు. మీరే ముందెళ్ళండి.
నాకెందుకు వచ్చింది తలనొప్పి? అయ్యో బావ ముందొస్తున్నాడే, ఇప్పుడెలా? వంశీ, ఏమండి? ఏమైంది సో? ఇక్కడేదో ఆయిల్ పడినట్టుంది, కాల్ స్లిప్ అవుతుంది, జాగ్రత్త దిగు. సో జాగ్రత్త. ఇట్స్ ఓకే. ఏమండి? వంశీ, ఏమైంది? నీకేం కాలేదు కదా నాన్న? ఏం కాలేదమ్మా. ఏమిటండి ఏమైంది? ఎందుకలా పడిపోయారు? ఏది చూడండి. ఏం కాలేదప్పు, కింద పడకుండా వసుంధర నా చేయి పట్టుకుంది కదా. అవును, ఎక్కడికండి రెడీ అయి వెళ్తున్నారు? అలా వెళ్ళి ఆఫీస్ విజిట్ చేసి వస్తాను. మేడం నన్ను రమ్మన్నారు. ఆ, పూజకు సంబంధించిన సామాన్లన్నీ లిస్ట్ రాసాం వసుంధరా. ఇవన్నీ తీసుకురావాలి. అలాగే మేడం. ఇంక మనం బయలుదేరదాం. ఇక్కడే ఉంటే అప్పు ప్రేమతో చంపేస్తుంది. పద. బాయ్ అప్పు. వంశీ ఆఫీస్కి వెళ్లి పని చేయకపోయినా పర్వాలేదత్తయ్య. ఆ వాతావరణంలోకి అడుగు పెడితే చాలు, ఎదగడానికి అలవాటు పడతాడు. అత్తయ్య చెప్పింది వింటున్నావు కానీ వాళ్ళు ఎలా వెళ్తున్నారో చూసావమ్మమ్మ? నువ్వు వార్నింగ్ ఇచ్చినా ఆ వసుంధర బావకి దగ్గరగా రాసుకొని పూసుకొని అమ్మమ్మా. ఎందుకు కొట్టానో తెలుసా? వాళ్ళిద్దరు అలా చట్టపట్టాలేసుకుని తిరగడానికి కారణం నువ్వు కాబట్టి. నేనా? నేనన్నీ గమనిస్తూనే ఉన్నాను. నిన్ను ఫంక్షన్కి రానివ్వలేదని మీ అక్క సామాన్యని పిలిపించి పిచ్చి పనులు చేయాలనుకున్నావు. వసుంధర ఆయనకి దగ్గర కాకూడదని నువ్వు చేసే చేష్టలకి వారు దాన్ని చేయి పట్టుకునేదాకా తీసుకొచ్చావు. అది నేను సహించలేకపోతున్నాను. ఇంకొకసారి నీ వల్ల వాళ్ళిద్దరూ కలిసే సంఘటన జరిగిందో నిన్ను కూడా ఇంట్లో ఉంచను. మైండ్ ఇట్.